హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు యూట్యూబ్ యూట్యూబ్ అయితే నేనైతే అస్సలు యూట్యూబ్లోకి రావాలని మాత్రం నేను అనుకోకుండా ఈ యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేసిన. అంటే మనకు అంతో ఇంతో కొద్దిగా వంటల వల్ల కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, చేసుకుంటే నడుస్తుందిలే అనుకునేసి యూట్యూబ్లోకి అయితే వచ్చేసిన నేనైతే. కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులకు దబా 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 మనకు వ్యూస్ బాగానే వచ్చేసేసి మనకు మానిటైజేషన్ కూడా తొందరనే అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ చేసిండయా యూట్యూబ్ మామగాడు మనకు అప్డేట్లు ఇచ్చేసేసి సావ కొడుతుండ అనుకో. ఇప్పుడు నా పరిస్థితి అయితే ఎలా ఉందనంటే చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు ఉంది. ఎక్కిపోతే నువ్వు ముందరపోతే గొయ్యి అన్నట్టు ఉంది. మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ని వదిలిపెడతామంటే అదో బాధ. పోనీ వీడియోస్ చేయకుండా ఊరుకుంటే ఏదో ఒక వీడియోకు వ్యూస్ అని వస్తాయని అదో ఆశ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నా బాధ అయితే ఫ్రెండ్స్. మరి ఏం చేయాలో ఎట్లా చేయాలనేది అర్థం అవ్వట్లేదు. వేరే వాళ్ళు వీడియోస్ పెడితేనేమో లక్షల వ్యూస్ వస్తున్నాయి, 1000 లైక్స్ వస్తున్నాయి. అదే నేను వీడియోస్ పెడితేనేమో 4 వ్యూస్ వస్తున్నాయి, 1 లైక్ గిన్నె రావట్లేదు. నా పరిస్థితి ఏదో అర్థం అవ్వట్లేదు. అసలు చెప్పుకోవడానికి నాకే ఏదో అనిపిస్తుంది. అది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనమైతే ఈరోజు అయితే జీరా ఎగ్ నూడిల్స్ అయితే చేసుకుంటున్నాం. ముందుగా అయితే బాండి అయితే కొద్దిగా పెద్ద బాండి పెట్టేసేసి 2 గుడ్లు కొట్టేసేసి బాగానైతే వేపేసేయండి. ఒక 2-3 అయితే ఒక హాఫ్ క్యారెట్ అయితే వేసేయండి. అలాగే కొంచెం క్యాబేజ్ అయితే వేసేయండి. అలాగే ఒక క్యాప్సికమ్ సగాన్ని అయితే వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసి 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసేసేసి క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఎగ్స్తో పాటే బాగానైతే వేపేసేయండి. కానీ యూట్యూబ్ దండం పెట్టాలి. యూట్యూబ్ మామగాడైతే ఎన్ని అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చేసేసి నాకైతే షార్ట్ వీడియో కింద కనీసం 1000 వ్యూస్ రావట్లేదు. ఫుల్ లెంత్ వీడియోస్ పక్కన పెట్టండి, షార్ట్ వీడియోస్ కన్నా కనీసం నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కనీసం ఇలా పెట్టిన గంట సేపట్లోనే 3K, 2K, 4K ఇలా వచ్చే వ్యూస్. కానీ ఇప్పుడు 500 వ్యూస్ దాటట్లేదు. ఈ యూట్యూబ్ వాడు ఏం చేస్తుండో 100 వీడియోస్ పెట్టే కానీ ఒక్క వీడియో కింద కనీసం సరైన వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆచితూచి అడిగేయండి. బాగా 1-2 సార్లు అయితే ఆలోచించుకోండి. తొందరపడేసి మాత్రం నాలాగా వచ్చేసి అయితే ఇక్కడ ఇరుక్కోకండి. యూట్యూబ్ మామగాడు మీకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తుంటారు. బాగా ఆలోచించుకునేసి ఛానల్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్కి అయితే చేస్తున్నాను జీరా ఎగ్ నూడిల్స్. ఇప్పుడైతే 1 టీ స్పూన్ అయితే జీరాని అయితే వేసేయండి. జీలకర్ర వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేసి జీరాను కూడా కాస్త వేగనివ్వండి. మరి ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఇంకా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేను చేసే వంటకు ఈ వీడియోకి ఏంటి సంబంధం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే పరిస్థితి అయితే చెప్తున్నాను, నిజాన్ని చెప్తున్నాను. కావాలంటే నా ఛానల్ అయితే ఒకసారి అయితే ఫుల్గానైతే చూడండి. మీరైతే మీకే అర్థమైపోతుంది యూట్యూబ్ వాడు ఎంత మంచిగా వ్యూస్ ఇస్తాడు, ఎంత మంచిగా ఇస్తాడు. కంటెంట్ అంటారా, కంటెంట్కి అక్కడికి సేమ్ ఉంటుంది, ఏముండదు. అదే ఒక వ్యక్తి కార్లో వచ్చేసేసి దిగేసేసి డోర్ తీసినంత మాత్రాన 1000 లైక్స్, లక్షల వ్యూస్ ఉంటాయి. అదే మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఇక్కడ వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. ఒకసారి అయితే 1-4 సార్లు అయితే బాగా ఆలోచించుకొనేసి ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి. తొందరపడి వచ్చారనుకోండి నాలాగా మధ్యలో ఇరుక్కొని పోతారు. వెనుక్కోతే నువ్వు ముందరపోతే గొయ్యి అనే సామెత మీకు గినప్పుడు వర్తిస్తుంది. వెజిటేబుల్స్ అయితే ఈ మాత్రం వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాను నేను ఆల్రెడీ అయితే ముందే నూడిల్స్ని. కాస్త 90% ఉడకగానే తీసేసేసి వాటర్ ఉంచేసేసి కాస్త పక్కన పెట్టండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, అలాగే 1/4 టీ స్పూన్ టేస్ట్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూను సోయా సాస్, అలాగే 1/4 టీ స్పూను వెనిగర్ వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలగలిపేసేయండి. మసాలాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలగలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి. కారం అయితే వేయకూడదు, రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేయకూడదు. ఎందుకనంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసాం అనుకోండి మనకు జీరా నూడిల్స్కి మామూలు నూడిల్స్కి అయితే తేడా అనేది ఉండదు. కారం మాత్రం వేయకండి. కాస్త లాస్ట్ చివరనైతే ఉప్పు వేసేయండి. ఉప్పు అనేది మధ్యలో వేయకూడదు. లాస్ట్కు మనమైతే ప్లేట్లోకి తీసుకునే ముందు ఉప్పు అయితే వేసేయండి. కొత్తిమీర మసాలా అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసి తీసుకోవాలి. చూసారు కదా, జీరా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది అయితే
మధ్యలో ఉప్పేసి కలిపేసేసి తీస్తారు. అలా కాదు, మీరైతే మనమైతే కారం అనేది వేయట్లేదు కాబట్టి మసాలాలతోనే చేసుకుంటున్నాం కాబట్టి జీరా నూడిల్స్ అనేది చివరిగానైతే దించే ముందు ఉప్పు వేసుకుంటే మనకైతే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఈ జీరా ఎగ్ నూడిల్స్ మీకు ఎలా అనిపించినాయో, నా యూట్యూబ్ కష్టాలు మీకు ఎలా అనిపించినాయి వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.